అంటూ ఉన్నాడు, మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. ఎందుకు మిమ్మల్ని పిలిచాడు అనంటే ఆయన యొక్క పనిలో నీవు ముందుకు సాగిపోవాలి అని. ఒకవేళ ఆయన పనిలో నువ్వు ముందుకు వెళుతూ ఉన్నప్పుడు నీకు అనేకమైన ఆటంకాలు వస్తాయి, అనేకమైన శోధనలు నీ మీదకి వస్తూ ఉంటాయి, అనేక ఇబ్బందులు నీకు వస్తూ ఉంటాయి, ఎన్నడూ రానటువంటి గొప్ప గొప్ప విపత్తులు నీ మీదకి వస్తూ ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఎంతవరకు నిలబడతావో చూడడానికి. అర్థమవుతుందండి? అంటే ఆయన నిన్ను పిలుచుకున్నాడు, ఆ పిలుచుకున్న సమయంలో నీకంటూ ఒక శోధన వస్తుంది. యేసేపుని దేవుడు గొప్ప చేయాలనుకున్నాడు. ఎంత గొప్పగా అనంటే ఆయన జీవితంలో ఊహించనంత గొప్పగా. యేసేపు ఏమనుకున్నాడంటే, ఇదిగో నేను నా అన్నల కంటే గొప్పగా ఉండాలి అనుకున్నాడు. తన తల్లిదండ్రుల కంటే గొప్పగా ఉంటాడేమో అని అనుకున్నాడు. అందుకని కలగంటూ ఆ తల్లిదండ్రులకి చెప్తున్నారు, అమ్మా నాన్న రండి రండి, నేను ఒక కలగన్నాను. ఏంటి అని అంటే, మీరు నాకు సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. తల్లిదండ్రులకి కోపం వచ్చింది. అలాగనే అన్నను పిలిచి, అన్నలారా రండి 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 అన్నాడు. ఎందుకు ఎందుకు మీరందరూ నాకు నమస్కారం చేయబోతున్నారు, సాగిల పడుతున్నారు అనంటే వారికి మండింది కదా. చివరికి వీళ్ళందరూ అన్నదమ్ములందరూ కుట్ర చేసి, వీడు ఇక్కడ ఉంటే రోజుకొక కలగంటాడు, రోజుకొక దర్శనం అంటాడు, మన గురించి అది ఇది అంటాడు, ఎట్లాగని చెప్పేసి వీడిని ఏం చేయాలి, చంపేయాలనుకున్నారు. నేటి ప్రస్తుత ఇందాక నేను ఒక యూట్యూబ్లో ఒకటి చూసిన,